హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారీస్ కిచెన్. ఈరోజు సారీస్ కిచెన్లో ఒక నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే రొయ్యల బిర్యానీ. ఈ రొయ్యల బిర్యానీని సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తానండి. మీరు మొదటిసారి తయారు చేస్తున్నా సరే ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారంటే చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను, కేజీ ఒలిచిన రొయ్యలు తీసుకున్నాను. సో ఇవి కొంచెం మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నానండి. మరీ చిన్న రొయ్యలు అయితే మనకు రైస్లో వేసుకున్నప్పుడు రైస్లోనే కలిసిపోతాయి అన్నమాట. సో అందుకని మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నాను. ఇక్కడ వీటిని ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని నిమ్మరసము, ఉప్పు, మజ్జిగ ఇవన్నీ కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. సో అందుకోసం ఇక్కడ నేను 3 స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే ఒక పావు చెంచా వరకు పసుపును వేస్తున్నాను. తర్వాత మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి. అంటే నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసానండి. తర్వాత వచ్చేసి మిరియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసాను. అలాగే 2 స్పూన్ల బిర్యానీ పౌడర్ని వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియా పౌడర్ని వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 3 నిమ్మకాయల రసాన్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేస్తున్నాను. అలాగే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఇవి 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వేయించి పెట్టుకున్నాం అనమాట. 2 ఉల్లిపాయల బ్రౌన్ ఆనియన్స్ని వేస్తున్నాను ఇందులో. అలాగే 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు ఫ్రెష్ పెరుగు అయి ఉండాలండి, లేకపోతే మనకు పులుపు వచ్చేస్తుంది అనమాట. అలాగే ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా దీంట్లోనే వేశాను. సో ఇప్పుడు మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. రొయ్యలన్నిటికీ కూడా ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా అయితేనే మనకు రొయ్యలకి ఉప్పు, కారం అంతా కూడా పడుతుంది. ఇదిగోండి, మూత పెట్టుకొని చక్కగా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక అరగంట ముందు బియ్యంని కడిగి పెట్టుకోవాలి. అక్కడ మనం కేజీ రొయ్యలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను కేజీ రైస్ వేస్తున్నానండి. కేజీకి కొంచెం తక్కువ వేస్తున్నాను రైస్ని ముందుగానే ఇలాగా అరగంట ముందుగానే బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రైస్ కుక్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనము దీనిలోకి 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని దీనిలో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. అలాగే హోల్ మసాలా అండి, మొత్తం ఇది బిర్యానీ మసాలా అనమాట. దీంట్లో లవంగాలు, చెక్క, యాలకులతో పాటుగా మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ కూడా వేశాను. అలాగే రుచికి తగ్గట్టుగా కల్లుప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ని వేసుకోవాలి. రైస్ అనేవి తప్పకుండా ఒక అరగంట అయినా నానాలండి. నానితేనే మనకు చక్కగా వస్తుందన్నమాట, పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. సో ఈ రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి రైస్ని. సెవెంటీ 70% కుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ అంతా కూడా వంపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ 2 అవర్స్ పాటు రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో వాటిని ఫ్రిడ్జ్లోంచి బయటికి తెచ్చుకొని ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. సో రొయ్యల్ని విడిగా ఉడికించాల్సిన పని ఏమీ ఉండదండి. రొయ్యలు అనేవి తొందరగానే కుక్ అయిపోతాయి కాబట్టి మనం చికెన్ని ఉడికించుకున్నట్టుగా ఈ రొయ్యల్ని ఉడికించాల్సిన పని ఏమీ ఉండదు. సో అందుకని ఇలాగా దమ్ కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని ముందు అడుగున కొద్దిగా ఆయిల్ వేశాను.
తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలన్నిటినీ కూడా అడుగున వేసుకోవాలి. ఇలా చక్కగా గిన్నెంతా కూడా సర్ది పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు రైస్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి, 70% వరకు కుక్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ రైస్ని మొత్తం కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకటే లేయర్గా వేసుకోవాలండి. మిడిల్లో రొయ్యల్ని వేయకూడదు, అడుగునే వేయాలండి. ఎందుకంటే మనం అస్సలు కుక్ చేయలేదు కాబట్టి అది అడుగున ఉంటేనే బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఫుడ్ కలర్ని, తర్వాత షాజీరాని, కొద్దిగా పుదీనా కొత్తిమీరని, కొంచెం బిర్యానీ మసాలాని కూడా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మొత్తం కూడా గిన్నెంతా కవర్ అయ్యేలాగా ఇలాగా సిల్వర్ పేపర్తోని ర్యాప్ చేసేయాలి. ఇక్కడ మనం రైస్ ఉడికించుకోగా మిగిలిన వాటర్ని వేసుకోవాల్సిన పని ఉండదండి. ఎందుకంటే రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనకు 70% కుక్ అయిన రైస్ అనేది పూర్తిగా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద ముందుగానే ఒక 5 మినిట్స్ ముందుగానే ఒక ప్యాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. దాని మీద ఈ రొయ్యల బిర్యానీ గిన్నెని పెట్టుకొని ఇలా పైన మూత పెట్టుకొని ఏదైనా బరువును పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ పాటు కుక్ చేసుకోవాలి. 1/2 అవర్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 అవర్ పాటు వదిలేసేయండి దాన్ని. తర్వాత ఇలాగ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకొని ఏదైనా మనం ఒక బేషన్లోకి మొత్తం వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు కింద ఉన్న రొయ్యలు పైన ఉన్న ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చూడండి, రైస్ అనేది చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇదంతా పైనుంచి కిందికి మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.